ఒకసారి కృష్ణుడు అలా పట్టు కూర్చున్నాడు. ఉద్ధవుడు పొద్దునే వచ్చేప్పటికి ఏమైంది కృష్ణ అన్నట్టు, తలనొప్పి వచ్చింది అన్నట్టు. భక్తుల పాదాల కింద ఉన్నటువంటి ధూళి తీసుకొచ్చి తిని వేస్తే అప్పుడు తగ్గుతుంది, ఇది అది ఎంతో తగ్గదు అన్నాడు. బయలుదేరి రుక్మిణి దగ్గరికి వెళ్ళాడు. పతివ్రత శిరవణ్ణి అయితే నా పాదాల కింద తీసుకెళ్ళి ఆయన ఎత్తినేస్తానంటే నీకేమైనా మతుందో లేదా పా ఎవరిస్తారు అందులో ఆవిడ. సత్యభామ దగ్గరికి వెళ్ళాట, అవతల కింద ఆవిడ కూడా ఇచ్చావా, ఏం తెచ్చేది ఎవడో ఇవ్వలేదు పారధూళి అన్నాడు. బృందావనం బ్రజభూమి ఇక్కడికి వెళ్ళి అక్కడ గోపికలు వాళ్ళు ఉంటారు, వాడిని అడిగి బట్టరా వాళ్ళు ఇస్తారు అన్నట్టు. ఆల్టర్నేటివ్ లేదు కానీ వెళ్ళట. ఆయన ఎత్తిన పాలు పెరుగు అని తట్టబెట్టుకుని ఒక గోపిక బయటకు వస్తుంది. ఏమిటంటే ఆయన తలనొప్పి వచ్చింది. ఆయన తలనొప్పి వస్తే వదిలిపెట్టి వచ్చావా, నీకు బుద్ధి లేదా అందట. ఆ తట్ట దింపడం కూడా తిప్పకుండా ఒకసారి కాలుతో ఇలా పైకి లేవ చేసి అది తీసుకోని పడేసింది. లోపల ఇంకో ఆవిడ వచ్చింది, అయితే ఇది కూడా ఇస్తాను, ఆవిడ కూడా ఇచ్చింది. వెళ్ళేప్పటికి విలాసంగా కూర్చున్నాడు. అది నెత్తిన పెట్టుకుంటే కానీ తగ్గదన్నావు కదా, తగ్గిపోయింది నెత్తిన పెట్టుకున్నావు కదా అన్నట్ట.